మా మేడం ఏం చేసిందో తెలుసా? స్కూలుకి వెళ్తుంది కదా! రూ. 10 రూ. 20 పెడితే ఏమన్నా కావాల్సింది కొనుక్కుంటుంది క్యాంటీన్‌లో అని చెప్పేసి, ఒక రూ. 20 పెట్టానా, రూ. 20కి కావాల్సింది ఏది స్నాక్ కొనుక్కోలేదు. ఒక మాజా జ్యూస్ తీసుకొని మిస్ చేతికిచ్చి తాగేసిందంట. వాళ్ళ మిస్ కాల్ చేసి, "మీ పాప ఇలా మాజా జ్యూస్ అడిగిందిమ్మా కొనిచ్చాము" అని చెప్పింది. లిటరల్లీ నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ప్రెజెంట్ అంటే ఏది కూడా బయట అంత పర్ఫెక్ట్‌గా ఉండటం లేదు కదా! అండ్ దట్ టూ ఓఆర్ఎస్ గురించి చాలా న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది. అలా ప్యాకెట్ జ్యూసెస్ గురించి. సో, ఇలా కాదని చెప్పేసి మా పాపకి ఒక 2 ఆరెంజెస్ ఇలా పీల్ చేసేసి, సో, ఇలా జ్యూస్ చేసి స్ట్రైన్ చేసి ఒక బాటిల్‌లోకైతే వేసిచ్చేసాను. మేబీ అది నచ్చకపోవచ్చు. ఎందుకంటే బయటైతే చల్ల చల్లగా ఉంటుంది కదా! అదైతే తాగేస్తుంది. కానీ అది అన్‌హెల్తీ కాబట్టి ఒక్కటికి 10 సార్లు నేను దెబ్బలు పడతాయి నువ్వు ఇది తాగకపోతే అని చెప్పి మరి పంపించాను. చూద్దాం అది ఖాళీ చేసుకొనొస్తుందా అండ్ అలాగే తెస్తుందా? సో, చిన్న పిల్లలకి ఎప్పుడు కూడా బయట ఫుడ్ అలవాటు చేయకూడదు. ఇలా మనం ఒక జ్యూస్ చేసి ఒక బాటిల్‌లో వేసి పంపిస్తే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూసారా పల్ప్ మొత్తం బయటొచ్చేసింది, పైకొచ్చేసింది. సో, ఇప్పుడు సింపుల్‌గా ఇలా ప్యాక్ చేశాను. కానీ తను ఎలా యాక్సెప్ట్ చేస్తుందో ఏంటి అనేది ఒక చిన్న డౌట్. కానీ వాళ్ళ మిస్ అయితే కాల్ చేసింది. పాప ఈరోజు ఫుడ్ తినింది అండ్ జ్యూసెస్ కూడా తాగేసింది హ్యాపీగా అండ్ ఆడుకుంటుంది అని చెప్పింది. అప్పుడు నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది అదేంటో. కానీ